అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. శ్రీ గురు చరిత్రలోని అధ్యాయము 19. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయై నమః, శ్రీ గురుభ్యోం నమః. నామధారకుడు స్వామి అసవత వృక్షం అంటే రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకు అంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆయన బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవిస్తే వారికి విషబాధలు తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలోనున్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో వృదంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి వృక్షమూలంలో కూర్చుంటుండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ ఆ సమయానికి అతనికి ఆ మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది. దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లుగా తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని దగ్గరికి వెళ్ళారు. వారు ఆయన్ని పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారిని నది మధ్యకి వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు. వారు దేవి కన్నెలని వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతట మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రుషోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుడిని చూచి నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు, నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనక వెచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయావి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు, చెబితే తక్షణమే మరణిస్తావు అని అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తుండేవాడు. ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు, కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం విన్నా కూడా పుణ్యం వస్తుందని అంటారు, కనుక దయతో వాటిని వివరించండి అని కోరాడు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి సంతోషించి శ్రీకృష్ణ పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే, త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ 3ంటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుని తన పాదుకులను గట్టిగా పట్టుకోమని చెప్పి కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి
పంపించి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకుని వచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినులు ఆయన దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలిపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదంబర వృక్షాన్ని, మా పాదుకులను, ద్విజులను పూజించి ఇచ్చటి తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం కింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకం మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలం ఉంటుంది. ఇచ్చటి పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమ అమరజా సంగమానికి వెళ్ళారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి స్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతియే నమః.